హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తిప్రియ. చామదుంపలు పులుసే కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా నేను చామదుంపల్ని 1 kg తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వీటిని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రావాలండి. అప్పుడు ఒక 70 to 80% వరకు ఈ చామదుంపలు అనేవి చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం తీసి చూపిస్తున్నానండి. చక్కగా ఉడికాయి. మీరు ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా పీల్ చేసుకోవాలండి. స్కిన్ మొత్తం పీల్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి పలచగా కాకుండా కొద్దిగా మందంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకోండి. అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపల మనం ఇవి మిక్స్ చేసుకుందామండి. రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఒక 6 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. చేతికి అంటుకోకుండా. ఇవి జిగురుగా ఉంటాయి కదా, అందుకని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. 1 to 2 టేబుల్ స్పూన్స్ పడతాయండి. ఎక్కువ వద్దండి. ఎక్కువ వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి నిదానంగా వాటర్ వేసుకొని జెంట్లీగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి పిండి పిండి అయిపోతుందండి. చూసుకొని నిదానంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇది ఆయిల్ హీట్ బాగా అవ్వాలండి దీన్ని ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. వెంటనే కదపొద్దు. వేసిన 1 minute తర్వాత మీరు ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. చక్కగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినప్పుడు టిష్యూ పేపర్ మీద తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఎక్కువగా ఆయిల్లో వేసేయద్దండి. కొద్దిగా ప్లేస్ ఉండేలాగా యాడ్ చేసుకోండి. రెండోసారి కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 1 minute ఆగిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ 2 వైపులా ఫ్రై అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది. ఇలాగా మీరు మొత్తం తీసుకున్న వాటిని అన్నిటిని ఫ్రై చేసుకొని ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చాలా బాగా వచ్చాయి కదండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కడాయి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపట అన్నప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న
ఈ చామగడ్డ ఫ్రైని మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి చక్కగా ఒకసారి ఒక 2 నిమిషాలు దీంట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా మళ్ళీ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నాకు కొద్దిగా కారం కూడా తక్కువైందండి, ఎందుకని నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా యాడ్ చేసుకొని మీకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తినచ్చు. చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే క్రిస్పీగా చామగడ్డల ఫ్రైని చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.